అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విశాఖలో పెద్ద పులి కలకలం రేపుతోంది. అరిలోవా డంపింగ్ యార్డు దగ్గర పులి ప్రత్యక్షమైనట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వాహన డ్రైవర్ ఈ సమాచారాన్ని ఇచ్చారు. క్షణాల వ్యవధిలోనే పొదల్లోకి వెళ్లిపోయిందని చెప్తున్నటువంటి వైనం వెలుగు చూసింది. అరిలోవా పోలీసులు ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులకు తక్షణ సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి ఫారెస్ట్ సిబ్బంది చేరుకున్నారు. అయితే రాజమండ్రి పోలవరంలో హల్చల్ చేసినటువంటి పెద్ద పులి విశాఖ వరకు వచ్చినట్లుగా పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి. నిజమా అసత్యమా అని తేల్చే పనిలో అధికారులు అయితే ఉన్నారు. స్థానికుల సహకారంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద పులి వార్త వినగానే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. అరిలోవా కొండల పాదాల వద్ద గగురుపాటు కలిగించినటువంటి ఒక దృశ్యం అయితే వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు అయితే చెలరేగాయి. నగర పరిధిలోని అరిలోవా డంపింగ్ యార్డు సమీపంలో పెద్ద పులి సంచరిస్తోందన్నటువంటి వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో స్థానికులు కింద దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిజంగా సాయంత్రం పూట బయటకు రావాలన్నా లేకపోతే ఎంతో పచ్చదనంతో కూడుకున్నటువంటి అరిలోవా ప్రాంతంలో బయటకు వెళ్లాలంటేనే ఒకంత జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుంది అనేటువంటి ఒక ఆందోళనలు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి ఈ అంశానికి సంబంధించి? పోలవరం దగ్గర మాయమైనటువంటి పులి ఇక్కడ విశాఖపట్నం వద్ద ప్రత్యక్షమైంది అనేటువంటి మాట. స్థానిక ప్రజలు మాత్రం అటవీ శాఖ సిబ్బంది తీరుకు సంబంధించి ఒకంత విమర్శలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పులి జాడ కనుక్కోవడానికి ఇంత సమయమా అనేటువంటి మాట. జనావాసాల్లోకి వచ్చేంత వరకు కూడా అధికారులు ఆ పెద్ద పులి మీద దృష్టి సారించలేదు అనేటువంటి రకరకాలైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? విశాఖపట్నంలో పెద్ద పులి అనేది కనిపించడం అనే ఒక సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ యువకుడు ఐరన్ అండ్ స్టీల్ లోడ్ తీసుకుంటూ ఆరిలోవా డంపింగ్ యార్డ్ వైపు ఒక వ్యాన్ లో వెళ్తుండగా అకస్మాత్తుగా పొదల్లో నుంచి ఒక పెద్ద పులి రోడ్డు మీదకి వచ్చి అడ్డగా నిలబడ్డం అనేది తాను చూశానని, ఆ పెద్ద పులి కనీసం అటు ఇటు కదలకుండా కాసేపు రోడ్డు మీద అలా నిలబడి ఉందని, తాను తన సెల్ ఫోన్ లో ఫోటో తీయడం జరిగిందని చెప్పి ఆ యువకుడు వచ్చి ఆర్లోవా పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఈ పెద్ద పులి ఇక్కడికి నగరంలోని జనావాసాల మధ్యన నగరం నడిపోతున్న ఆర్లోవా ఏరియాలోని ఎలా వచ్చింది అన్న దాని మీద ఎవరికి కూడా స్పష్టత రాలేదు. ముఖ్యంగా జూలోని ఎక్కడ కూడా ఎలాంటి పులి కూడా తప్పించుకున్నట్టుగా ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ లెక్కల్లో లేదు. అయితే ఇక్కడ జూ పార్క్ ఎదురుగా ఉన్న కంబాలకొండ ఏరియాలో పులులు ఉన్నాయని అంటమే గాని అవి ఈ రోజు వరకు ఎవరికంటా పడ్డం కూడా జరగలేదు. అంతే అదే విధంగా సింహాచలం కొండ ప్రాంతంలోని ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతం ఉందో అందులో కూడా పులులు ఉంటాయని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చర్చించుకోవడానికి కానీ జనావాసాలకు వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అయితే ఆ పెద్ద పులి అనేది నిజంగా వచ్చిందా రాలేదా, ఆ యువకుడు చెప్పిన ఏదైతే సమాచారం ఉందో అది నిజమా కాదా అని తేల్చుకునే సందిగ్ధావస్థలో పోలీసు శాఖ అటవీ శాఖ ఉంది. అయినప్పటికీ కూడా ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి ఆర్లోవా పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, స్థానికుల సహాయంతో ఇప్పటికే ఆల్రెడీ అతను ఆ యువకుడు చెప్పిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో విధంగా ఏంటంటే ఇంకో పుకారు ఏంటంటే ఇటీవల కాలంలో రాజమండ్రి పోలవరంలోని ఏదైతే పెద్ద పులి కలకలం రేపిందో పలువురు మనుషులకి కనిపించి భయాందోళనకు గురి చేసింది. అలాగే సుమారు 10-15 ఆవులను కూడా తినేసిన దాఖలాలు జరిగాయి. ఆ సమయంలోనే ఆ పులిని పట్టుకోవడం కూడా జరిగింది. అయితే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పులిని మళ్ళీ అడవుల్లోనే వదిలేయాలి, కాకపోతే ఆ పులి ఎటువైపు వెళ్తుందని తెలుసుకోవాలంటే దానికి ఒక GPS సిస్టమ్ ని దానికి యాడ్ చేయమని చెప్పడం జరిగింది. GPS పెట్టారు. అంటే గత కొంతకాలంగా పులుల పర్యవేక్షణకు సంబంధించి కావచ్చు, వాటి సంచారానికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి మాట. ప్రతి సంవత్సరం కూడా పులుల సంఖ్యకు సంబంధించి అటవీ శాఖ అధికారులు ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతవరకు వృద్ధి చెందుతుంది పులుల జాతి అనేటువంటి అంశం కావచ్చు, ఏ ఏ ప్రాంతాల్లో పర్టికులర్ గా పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది, జనావాసాల్లోకి వస్తున్నాయా లేకపోతే ఆ పులుల సంచారం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ఏమైనా వెళుతున్నాయా అనేటువంటి కోణంలో కూడా కంప్లీట్ గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేయాలనేటువంటి మాట. ఇటీవల కాలంలో ఈ అంశానికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి జనావాసాల్లోకి వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియనటువంటి వైనం అనేటువంటి మాట స్థానికుల్లో కింద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు రవి?
వాస్తవానికి పులులు ప్రతి ఏటా సమ్మర్ వెకేషన్ టైంలోని సమ్మర్ టైంలోని వాటర్ సరిగ్గా లేకపోతే కొండవాళ్ళ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో వాటర్ లేకపోతే తాగునీటి కోసం జనావాసాలు ఉన్న ప్రదేశాలకు రావడం అనేది పరిపాటిగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, అలాగే రాజమండ్రి, అలాగే కోనసీమ జిల్లాల్లో, అలాగే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చాలా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న పులులన్నీ కూడా చాలా వరకు ఈ వేసవి సమయంలోనే మంచినీళ్లు దొరక్క ఇవి జనావాసాల్లోకి రావడం జరుగుతుంది. రోడ్ల మీద కూడా వచ్చేస్తున్నాయి. ఒక్కోసారి కొందరు ఇళ్లలోని బాత్రూముల్లో రాత్రిపూట దాక్కున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి పూట బాత్రూమ్ కి వెళ్దామని కొంతమంది బాత్రూమ్ తలుపు తీయగానే పులి ఒక్కసారిగా వాళ్ళ మీద దాడులు చేసిన సందర్భాలు కూడా చాలా మన రాష్ట్రంలో చూసాం. అయితే వన్యప్రాణుల్ని రక్షించాలి, వాటిని ఎక్కడ కూడా మనం చంపకూడదు అనే ఒక నినాదంతో ప్రజెంట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలోనే కొంతమంది అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు దొరికిన ఏవైతే పులులు ఉన్నాయో వాటికి GPS సిస్టమ్ పెట్టండి, వాటిని తిరిగి తీసుకెళ్లి మళ్ళీ అటవీ ప్రాంతాల్లోనే వదలండి, అది ఎక్కడికి వెళ్తున్నాయి అన్నది మానిటర్ చెయ్యండి అని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల నేపథ్యంలో పోలవరంలో ఏదైతే పట్టుబడిందో పులి దాన్ని తీసుకెళ్లి సముద్రంలోని అక్కడ అటవీ ప్రాంతం దగ్గరలోనే వదలడం జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న పులి 15 రోజుల పాటు GPS పనిచేసింది. ఆ తర్వాత అది పనిచేయడం మానేసింది. ఈ లోపు అకస్మాత్తుగా విశాఖపట్నంలోని ఈ పులి కనపడడంతో పోలవరం కాలువ ఏదైతే విశాఖపట్నంకి కనెక్టివిటీగా వేశారో ఆ కాలువలోని నడుచుకుంటూ అది విశాఖపట్నం చేరుకుని ఉండొచ్చు అనే ఒక పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అన్నది పులుల సంరక్షణ పేరుతో ప్రజల ప్రాణాల మీదకి తీసుకొచ్చే విధంగా అధికారుల వైఖరి ఉంది అనేటువంటి మాట. GPS ట్రాకింగ్ సిస్టమ్ పనిచేయకపోవటం అనేది అధికారుల పర్యవేక్షణ లోపం అనేది కూడా పర్టికులర్ గా చెప్తూ ఉన్నారు కదా. ఏంటి దానికి సంబంధించి రవి, అటవీ శాఖ సిబ్బంది మీద వచ్చేటువంటి విమర్శలు ప్రతిసారి కూడా ఈ విధంగా విమర్శలు రావడం, తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడమే జరుగుతోంది అనేటువంటి విమర్శలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి కదా. ఏంటి దీనికి సంబంధించి? వాస్తవానికి మీరు చెప్పింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వరకు అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పుల్లని బారిన పడి భయాందోళనకు గురి అవడం వల్ల ఎక్కువగా వారు మీరు చెప్పిన అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. విశాఖపట్నం వరకు వచ్చేసరికి ఇంకా పెద్ద పులి ప్రభావం ఎక్కడ కూడా ఎవరి మీద పడలేదు. ఆ పెద్ద పులి ఎవరిని భయపెట్టిన సంఘటన గాని, లేదంటే ఎవరైతే ఇప్పుడు ఆ డ్రైవర్ చెప్పారో ఆ కథనంలో ఎంతవరకు వాస్తవం ఉన్నదంతా కూడా మనకు తెలియకపోవడం వల్ల పెద్ద పులి తాలూకా ప్రభావం ఎవరు కూడా చూడకపోవడం వల్ల ఏ జంతువుల మీద, ఏ ఆవుల మీద, గేదెల మీద, లేదంటే ఏ మనుషుల మీద కూడా దాడి చేసిన దాఖలాలు లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలైతే భయపడడం అయితే జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు కూడా చాలా అప్రమత్తమయ్యి పోలీసుల సహకారంతో వెతుకులాట చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పుల్లు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని మాత్రం ప్రభుత్వం చెప్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. చూడాలి. ఇప్పుడు ఆ యువకుడు చెప్పిన సమాచారం ఎంతవరకు నిజమో, ఇది పుకారా, వాస్తవమా, పులి నిజంగా పోలవరం నుంచి ఇక్కడికి వచ్చిందా, లేదంటే ఎక్కడ ఏదైనా కొండల్లో నుంచి అడవుల్లో నుంచి ఆ పులి వచ్చిందా అన్నది తెలియాల్సింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. కారిలోవా డంపింగ్ యార్డ్ సమీపంలోని రహదారి గుండా వెళుతున్న వాహన డ్రైవర్ హఠాత్తుగా ఆగిపోవడం, రోడ్డు పక్కన ఉన్న పొదల చాటున చీకటి వెలుగుల మధ్య ఒక భారీ ఆకారం కదిలిందని చెప్పడం, నిశితంగా గమనించినటువంటి ఆ డ్రైవర్ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందని చెప్తున్నాడు. పసుపు నలుపు చారలతో దేదీప్యమానంగా మెరుస్తున్నటువంటి ఆ దేహం నిస్సందేహంగా అది ఒక పెద్ద పులి అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ కి అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్. నిమిషాల వ్యవధిలోనే డ్రైవర్ గమనిస్తూ ఉండగానే దట్టమైన పొదల్లోకి అది వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్ భయంతో వణికిపోవడం, సమయస్ఫూర్తితో వెంటనే స్థానిక అరిలోవా పోలీసులకు సమాచారం అందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి వెంటనే అరిలోవా పోలీసులు క్షణాల్లో స్పందించడం జరిగింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని అటవీ శాఖ ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం చేరవేశారు. కొద్దిసేపటికి ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సిబ్బంది, ట్రాకర్ల బృందం సంఘటనా స్థానానికి అయితే చేరుకుంది. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆరిలో గొడవకి ఇలా సిమెంట్ బండి పట్టుకొని వస్తుండగా నాకు ఇలా పులి ఎదురయ్యింది. ఫోటో తీసాను. అందరూ కొంచెం అలా ఉంటే కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి.